సాధన గారు అసలు డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్తున్నారు. ఇందులో ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఒక్కసారి కోర్స్ కంప్లీట్ అయిపోయాక హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవరైతే మా దగ్గరికి అప్రోచ్ అవుతున్నారో వాళ్ళకి 2 మంత్స్ పాటు కోర్స్ ఇస్తామనమాట దీనిపైన. సో, దాని తర్వాత మేము ఇంటర్న్‌షిప్ అనేది కూడా క్రియేట్ చేపిస్తాం వీళ్ళకి. మీరు మా దగ్గరైనా వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే కంపెనీస్‌కెళ్ళి ఇంటర్న్‌షిప్‌కైనా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏందంటే మా దగ్గర చేసినట్టయితే 50 డేస్ పాటు ఇంటర్న్‌షిప్ అనేది ఇప్పిస్తాం మేము. సో, 50 అంటే డైలీ 4 అవర్స్ ఉంటుందనమాట. సో, ఇందులో రియల్‌గా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది ఎలా వర్క్ చేస్తుందో కంపెనీకి, అలా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా మీతో చేపిస్తాం. ఇంతకుముందు మీరు ఎస్‌సిఓస్ కూడా యూజ్ అవుతుంది అన్నారు డిజిటల్ మార్కెటింగ్. అవునవును. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్‌సిఓ అంటే ఏంటి? ఎస్‌సిఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో, మనం ఇప్పుడు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసాము. సో, అది మనం గూగుల్‌లో చూడాలనుకుంటున్నాం అనమాట. మనకు టాప్ లిస్ట్‌లో అది ఎలా రావాలి అనేదే ఈ ఎస్‌సిఓలో నేర్చుకుంటాం మనం. సో, గూగుల్‌లో వచ్చేసి 95% అబోవ్ రేటింగ్ ఉందనమాట ఇది. సో, ఎస్‌సిఓ అనేది చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు చాలామంది ఎస్‌సిఓ అనేది నేర్చుకుంటున్నారు.